ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. నిజమా? ఎలా? ఒక వ్యక్తి ఒక వేష దగ్గరికి వెళ్లి ఒక రాత్రి తనతో గడపమని అడుగుతాడు. ఆమె అందమైన అమ్మాయి. ఇతడు అందంగా ఉన్నప్పటికీ మాసిన బట్టలు, చింపిరి జుట్టు, పెరిగిన గడ్డంతో నిరుపేదగా కనిపించాడు. నీవా? నీకు నేను కావాలనా? నేను రావాలంటే ఏమర్హతలు కావాలనో తెలుసా? అందమైన రూపం, గుబాళించే పరిమళం, వజ్రవైడూర్యాలు, అత్యంత సంపన్నత, రాజులు లేక రాజస్థాన అధికారులు. నీకున్న అర్హతలేమిటో చెప్పు. ఆకలి దప్పులకు తప్పులు చేయను, ఓర్పు పట్టుదల నాకు కవచకుండలాలు, నేర్పు కూర్పు మార్పు నా సుగుణాలు, కార్యసాధనలు ప్రాణాలైనా అర్పిస్తాను. అయితే సంపన్నుడిగా రథం మీద రాముందు, అప్పుడు చూద్దామనిందట. కొన్నేళ్లు గడిచింది. అదే వ్యక్తి అంగరంగ వైభవంగా కరకరత్న కిరీటము ధరించి గుర్రం మీద రాగానే ఆహ్వానిస్తుంది ఆ వేశ్య. ఆ మగాడి విజయం వెనుక ఆ స్త్రీ ఉంది. ఆమెను పొందాలన్న వ్యామోహం ఉంది. ఇలాగే ఛత్రపతి శివాజీ వెనుక తల్లి ఉంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి విజయం వెనుక ఆయన సతీమణి ఉంది. మరి మీ వెనుక ఉన్న స్త్రీ ఎవరు?